హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ రైడర్ ఫర్ బీచ్. నేను పెద్ద పొద్దున ఇట్లా రెడీ అని చూస్తున్నారా? ఏం లేదు గైస్, ఒక రీల్ కోసం బీచ్కి వెళ్తా ఉన్నాం. రెడీ అయిపోయినా, ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఇంకా రెడీ అయిపోయినా. నేను వెళ్తాను నా ఫ్రెండ్. ఇది బర్త్డే ఈరోజు. పాండిచేరికి వెళ్తాను, ట్రీట్ ఇస్తాను నేను పాండిచేరిలో. అలాగే అది కూడా బ్లాగ్ తీస్తాను. ఇప్పుడైతే బీచ్కి వెళ్ళేసి ఒక రీల్ తీసుకొని వచ్చేస్తాం. అవుట్ఫిట్ చూడండి గైస్, అవుట్ఫిట్ అయితే ఇదే మొత్తం. కామెంట్ చేయండి. ఇక్కడికైతే వచ్చేసినాం గైస్. ఎంజిఆర్ సెంట్రల్ కోయంపేట మెట్రోకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎంజిఆర్ సెంట్రల్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఒక బస్సు పట్టుకుంటే 20 minutesలో మరీనా బీచ్కి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి మెట్రో. కావాలని హైదరాబాద్ కంటే కావాలని ఎక్కేసినాం గైస్. వెళ్తూ ఉన్నాం, ఆటోలో వెళ్తూ ఉన్నాం. క్యాబ్ ఎట్లా కామెంట్ చేయండి. నాకైతే వస్తుంది, నా క్యాబ్ నేను చూసుకుంటాను. ఒకసారి కామెంట్ చేయండి. మీకు స్టేడియం చూపెడతా. ఇదే చెప్పత్త ఐ డోంట్ నో దట్ స్పెల్లింగ్ అనౌన్స్ చేశాను. ఇది ఆ స్టేడియం, చెన్నైలో ఉన్న స్టేడియం. ఇదే బాగుంది, మంచిగా ఉంది గైస్. లోపల వారు చూడాలి అంటారు, అందరూ పోలే మేము. చూడండి స్టేడియం, రౌండ్ వ్యూ స్టేడియం. మంచిగా ఉంది గైస్, పర్లేదు. లొకేషన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ప్లేసెస్ చూడడానికి కూడా మంచిగానే ఉంది. ఇంకా సేమ్ మన హైదరాబాద్, ఊటీ లైక్ దట్ అట్లా ఉంది గైస్ ప్లేసెస్ అంతా. మంచిగానే ఉన్నాయి. ఎదురుగా వచ్చేదే బాగా బీచ్ గైస్, మెరీనా బీచ్ గైస్. ఒక 2 seconds చూపెడతా బీచ్ మీకు. ఎస్ గైస్, we came తమిళనాడు పోలీస్, ట్రాఫిక్ పోలీస్. We came for beach. This is the stop only. That is the beach guys. There we see. Angappo. This stop. Marina Beach. Finally, Marina Beach ke వచ్చేసాం కదా. స్టార్ట్ అయినా అక్కడ ఆపేసాను. ఇట్లా నడుచుకుంటూ పోవాలంట. వెళ్తా ఉన్నాం నడుచుకుంటాం. వస్తుంది సిటీ మాత్రం వస్తుంది. మీరు విజిట్ చేయొచ్చు, చెప్తా ఉన్నారు. వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మొత్తం 3 బీచ్లు ఉన్నాయన్నమాట. ఒకటి మెరీనా బీచ్, ఒకటి రాక్ బీచ్, ఇంకో బీచ్ పేరు నాకు తెలియదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. చెన్నైలో కొంచెం సిటీ మాత్రం బాగానే ఉంది. క్లారిటీ కూడా బాగా వస్తుంది. ఫోన్ వేరేది అప్గ్రేడ్ అయినా వాయిస్. ఇంతకుముందు 13 ఉండే, ఇప్పుడు 15 Proకి అప్గ్రేడ్ అయిపోయినా. ఎందుకంటే వీడియోస్ కోసమే. నా కెరియర్ మొత్తం యూట్యూబ్ పైన పెడదామని ఆలోచిస్తూ ఉన్నా గైస్. ఈ జాబ్లు ఇవన్నీ మనతో అవ్వవు కూడా, అసలు మనం చేయలేము అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ మొత్తం యూట్యూబే అనేసి అనుకుంటా ఉన్నాం. అందుకనేసి నాకు ఎక్కడికి పోవాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నా. పైసలు ఎట్లా వస్తాయి, పని చేస్తాను ఏదన్నా అని అడగండి. పైసలు మొత్తం మా నాన్న ఇస్తాను, నేను ఖర్చు పెట్టి దిగుతా అన్న. అంటే ఏం లేదు ఆడ. మా నాన్నతో ఇంటికి పోతానే దెంగులు కాల్సి వస్తుంది. మళ్ళీ తింటాడు కానీ ఏమన్నాడు, కానీ తిరగనీకి కదా ఇప్పుడు, కాబట్టి ఎప్పుడు తిరుగుతాం అనేసి వచ్చేస్తా ఉన్నాయి. ఎంత మంచిగా ఉందో రోడ్స్ కానీ అవన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. అంతే అనుకోండి, మన హైదరాబాద్లో మన కోట ఎట్లా ఉంటుందో ఇక్కడ అంతే ఉంది. చాలా మంచిగానే ఉంది. వచ్చి ఎంజాయ్ చేయండి బీచ్ మొత్తం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఆ ఆటో దిగేసి ఇక్కడ ఐ లవ్ మరీనా అని ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో. బీచ్ లోపలికి వెళ్తా ఉన్నా. ఫ్రంట్ వ్యూ తీసుకుంటా ఉన్నా. మంచిగా వస్తలేదు. రైట్ గైస్, ఇప్పుడు మంచిగా ఉందా? ఇదే గైస్ మొత్తం మెరీనా బీచ్. శాండ్ లాంగ్లో కనపడుతుంది కదా మెరీనా బీచ్. అది గైస్ మెరీనా బీచ్. ఇంకా ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఇసుకలు నడవాలంటే గుద్దలతో మీద గైస్. ముడ్డే కూర్చి ఇదంతా లోపలికి పోతా అంటే క్రాక్స్ లోపలికి అసలు నడవ బుద్ధి కాదు అన్నాం గైస్. ఇసుకలో నడవాలి, బాగుంటుంది గైస్. ఇసుకలో నడవాలంటే గుద్దల దమ్మ అవుతుంది. మేము ఒక రీల్ కోసం వచ్చినాం అంతే, ఒక్క రీల్ కోసమే.
ఒక్క రీల్ కోసం ఇంత దూరం వచ్చినాం మేము. ఇక టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసినాం. సన్ రైజ్ కాకముందే వద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. బస్సులు అయితే దొరుకుతలేవు, చాలా లేట్ అయింది బస్ స్టాండ్లో, అందుకనేసి ఇంత లేట్ అయిపోయింది. ఏదైతే ఫైనల్గా వచ్చేసినాం. ఇక్కడ తిండికి ఇంకా ఒక స్టాల్ కూడా ఓపెన్ చేయాలి, కామెడీ అది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక రీల్ తీసుకొని వెళ్ళిపోయి బయట ఏదైనా తినేసి నెక్స్ట్ వీళ్ళుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం గైస్. ఎయిర్పోర్ట్ ఒకటి మాల్ ఉందండి, పీవీ మాల్కి వెళ్ళిపోతాం. ఆ మూడు చూసేసి ఇంకా పాండిచేరి, డైరెక్ట్ పాండిచేరి గైస్. నైట్ ఈరోజు నైట్ ట్రైన్ బ్లాగ్ ఉంటుంది, నైట్ స్టార్ట్ అవుతాం గైస్. ట్రైన్ బ్లాగ్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేసుకోండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ట్రైన్లో. మొత్తం గ్యాంగ్ వెళ్తా ఉన్నాం. కథ వేరుంటుంది గైస్, 7 మెంబర్స్ ఫుల్ డిచ్. ఇంకా అంటే ఒక టీ అయితే తీసుకున్నాం గైస్. ఇది టీ పేరు ఏం పేరో లోకల్లో దొరికింది. టీ అయితే తాగి ఆకలి తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా కనపడితే తీసుకుంటాం, తినేస్తాం. ఇడ్లీ కానీ ఏదైనా సంథింగ్. ఆకలి అయితే మస్తు అవుతుంది గైస్. ప్యాక్ ఆడుతుంది గైస్. టీవీ అంటే బాగాలేదు, బీచ్ ట్రై చేయకండి, ఎక్కడైనా బయటకి తాగండి, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తారు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నా ముందే బీచ్ ఉంది, చూపెడతా. వెయిట్ అండ్ సీ, చూపెడతా. మస్తు ఉంది లొకేషన్ అయితే. పైన ఒక ఫ్లైట్ పోతూ ఉంది, కింద ఒక షిప్ పోతూ ఉంది. వీలైతే బోటింగ్ చేస్తాం గైస్. అక్కడ బడ్జెట్లో ఉంటే బోటింగ్ చేసేస్తాం. తెలుసు కదా మనం సురేష్ అంటే, మనకు అనిపిస్తే చేసేస్తాం, ఏది అనిపిస్తే అది చేసేస్తాం అంతే. పెడతా గైస్, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఇది ఒకటి మ్యూజిక్ పెడితే నాకు కాపీరైట్ పడుతుంది. మ్యూజిక్ లేదని కామెంట్ పెట్టకండి, కొంచెం టైం పడుతుంది. నా ఛానల్ బూస్ట్ అయిన తర్వాత దానికి ఏదో టెక్నిక్ ఉంటుంది, దాని ద్వారా నేను తర్వాత మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇవన్నిటికీ ఏమనుకోకండి, డైరెక్ట్ వ్యూ చూసేయండి సరేనా. ఇదిగోండి గైస్, దిస్ ఇస్ మెరీనా బీచ్, సిసిసి. పైన ఫ్లైట్ వెళ్తూ ఉంది, పైన ఫ్లైట్, కింద మెరీనా బీచ్ గైస్. బోట్స్ అంత పెద్దగా ఏం లేవు, వైజాగ్ అంత పెద్దగా బోట్స్ అయితే ఏం లేవు గైస్. అది ఒక లైట్ హౌస్ ఉంది, లాంగ్లో కనపడుతుంది, వచ్చి పెడతా. అది ఒక లైట్ హౌస్ ఉంటుంది, లైట్ హౌస్ ఉంది అక్కడ. చూడండి ఎంత మంచిగా ఉందో. గుడ్ గైస్, పర్లేదు. ఆడ తీసుకోవాలి రీల్. గుడ్ గైస్, గుడ్ గుడ్ గుడ్. ఆడిపోదాం ఆ బిల్డింగ్లోనే కాడికి, ఆ బిల్డింగ్లోనే కాడికి పోదాం. బాగా వస్తుంది ఆడ, బాగా వస్తుందిరా. అదరా ఆడ కూడా సేమ్, అరవై అదరా ఆడ సేమ్ అదరా. లాస్ట్లో పోదా ఏం కదరా. సరే బీచ్ అమ్మ నచ్చుకుంటూ పోతే అంత దగ్గర రారా. రీల్ తీసుకొని స్పాట్ ఎత్తుతా ఉన్నాం గైస్. దిస్ ఈస్ మెరీనా బీచ్, విజిట్ వన్స్. చూడండి మంచిగా ఉంది బీచ్ అయితే. ఇదే గైస్ మెరీనా బీచ్. సార్ అక్కడికి వెళ్తాం. వ్యూస్ ఆర్ జస్ట్ లైక్ కమ్మింగ్. చాలా దగ్గరికి వస్తున్నాయి గైస్ వ్యూస్ అయితే. రీల్స్ పాడే తెచ్చుకున్నాం. ఇది మా వెనకాల బీచ్, వాటర్ అయితే సముద్రం ఉంటుంది దీన్ని. చూడండి చాలా వీడియోస్, ఆ వీడియోస్ అన్ని మొత్తానికి సముద్రంలోనే ఉంటాయి. ఎందుకంటే నాకు బీచ్ అంటే ఇష్టం, బీచ్ అంటే మస్తు ఇష్టం. అక్కడ ఒక పీస్ దొరుకుతుంది బీచ్లో, ట్రై చేయండి కావాలంటే. నేను ఎక్కువ తిరిగేది బీచ్లకే, నాకు చాలా ఇష్టం కదా బీచెస్ అంటే, అందుకని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను బీచ్ని. చేస్తా సిటీలో కూడా, కానీ అది మంచిగా ఉంటే చేస్తాం. నాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తే, మీరు చూడాలనిపిస్తే, మీకు కూడా చూడాలనిపించాలి కదా, అట్లానే చేస్తాను. లేదంటే చేయడం అసలు. మళ్ళీ మీరు కామెంట్ పెట్టకండి ఎందుకు ఎప్పుడు బీచ్లో పోతాను, అన్ని బీచ్ వీడియోసే ఉన్నాయి నీ దగ్గర అనేసి. చెప్పే కదా రీజన్. బీచెస్ అంటే నాకు ఇష్టం, మస్తు ఇష్టం బీచ్ అంటే. చూడండి ఆ ప్రశాంతత, ఆ ఫీల్ ఏడన్నా దొరుకుతుంది అసలు. అంత మంచిగా ఉంటాయి బీచెస్. మా రీల్ స్పాట్ అయితే చూపెడతా చూడండి ఒకసారి, కనపడుతుంది అదే మా రీల్ స్పాట్ అనమాట. మా చింటుబాయ్ డ్యాన్స్ చేస్తాడు నీళ్ళల్లో, మునిగి వెళ్తూ ఉన్నాడు చింటుబాయ్ అయితే. ఫస్ట్ అయితే ఉంది పెద్ద పెద్ద షిప్పులు అయితే కనపడలేదు నాకు, కొంత వెళ్ళిపోయినాయేమో నాకు తెలిసి. షిప్పులు అయితే ఏం కనపడతలేవు నాకు తెలిసి. చూడండి
లొకేషన్ చూపెడతా. గుద్దవలు ఉంది చెప్తాను, సీరియస్గా గుద్దవలు ఉంది చూపెడతా. చూడండి ఇది ఒక సపరేట్ వ్యూ అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. అదంతా సిటీ నాకు తెలిసి లాంగ్లో ఉంది కదా, అది కోట ఐ థింక్ లాంగ్లో ఉంది. చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంది గైస్. ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దొరుకుతుందని. అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ చూడండి కనబడతా ఉందా. ఇది బీచ్ వ్యూ, ఒక రౌండ్ వ్యూ మొత్తం. అక్కడ లైట్ హౌస్ బీచ్ అయితే ఇది ఒక వ్యూ ఏక ఉంది గైస్. చెప్తాను సీరియస్గా సూపర్ ఉంది వ్యూ మాత్రం. ఎంజాయ్ చేయండి వచ్చేసి. సూపర్ చెట్లు అక్కడ షిప్ వెళ్తాను చూసాను. ఎస్ గైస్ ఐ థింక్ కాదు నేను చెప్పింది రైట్. అది ఒక పోర్ట్ చూసారా, పోర్టే అది. గైస్ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసారా. బీచ్ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. చెప్తా ఉన్నా చూడండి ఎంత మంచిగా ఉందో. నాకు ఇవన్నీ చూడండి ఎంత మంచిగా నా బాధలు అనేవి. అందుకే నేను సముద్రంలో తిరుగుతూ ఉంటా. చాలా మంచిగా ఉంది గైస్. నాకైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. కంప్లీట్ చేసుకొని వచ్చాను గైస్. మంచిగా అయింది చూడ అయితే. నాదైతే మంచిగా అయింది. ఇది కూడా మంచిగా అయిపోయింది. ఇది వెళ్ళిపోతాం. ఛార్జింగ్ అస్సలు లేదు ఐఫోన్ ఒక రీల్కే ఛార్జింగ్ అయిపోతూ ఉంది. 2% వచ్చింది ఛార్జింగ్. చాలా అంటే చాలా తక్కువ వస్తాను ఛార్జింగ్. వెళ్ళిపోతాను కదా, ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుస్తా. ఎయిర్పోర్ట్ తర్వాత మళ్ళీ మాల్, ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోతాం. సరేనా, ఒకసారి లాస్ట్ బీచ్ ఎంజాయ్ చేసేయండి. ఎంత మంచిగా ఉందో. ఇది బీచ్ బ్యాక్ వ్యూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. వచ్చేసి బీచ్ మొత్తం అదంతా బీచ్ మొత్తం ఒకసారి చూసేయండి. అలాంటి చాలా మంచిగా బీచ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను. బీచ్ మొత్తం తినేసాం. బీచ్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి తినేసాం. తినేసి ఇక్కడ ఏదో ఏదో తమిళ్ ఉంది, జయలలిత తెలియదు. జయలలిత మ్యూజియం అంట. లోపలికి వెళ్తాను, చూపెడతాను మీకు కూడా. చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఫ్రెండ్స్, జయలలిత మ్యూజియం ఎంట్రన్స్ ఇదే చూడండి. వెళ్తా ఉన్నా లోపలికి వెళ్ళి చూపెడతాం. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. మంచిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. జయలలిత మేడం గారి మ్యూజియం దగ్గర వచ్చేస్తాం. చూడండి అంత మంచిగా ఉంది, చాలా నీట్గా ఉంది మొత్తం అంతా. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫుల్ తినేసిన గైస్, అందుకే ఇట్లా అయితే ఉన్నారు. నడవలేకపోతున్నాం అసలు. చాలా బాగుంది గైస్ మ్యూజియం అయితే సీరియస్. అక్కడ ఫ్లైట్ కూడా పోతాను, చూసినా గమనిస్తున్నారు మీరు. చూడండి ఫ్లైట్ అది బ్లర్ అయిపోయింది గైస్. మళ్ళీ తీస్తాను. మంచిగా ఉంది గైస్. అక్కడ మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలోకి పోయేసి వచ్చినా. ఇంతకుముందు ఛార్జింగ్ లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లో చూసినా. అది కొంచెం నార్మల్ చేసి వెళ్తా ఉన్నాం. ఆడే సమాధి ఉన్నది అది అక్కడే, ఆ ప్లేస్లోనే చూపెడతా. బాగుంది, పువ్వులు అన్నీ బాగా డెకరేట్ చేసినారు. అంతా మొత్తం గ్రీనరీ బాగుంది. గ్రీనరీ అయితే వస్తుంది గైస్, చెప్తాను నిజంగా సీరియస్గా వస్తుంది గ్రీనరీ. చింటుబాయ్ చూడ ఆడిపోయినా మన చింటుబాయ్ డామినేషన్ అయితే అసలు తప్పదు. ఎక్కడ పోయినా మన చింటుబాయ్ అయితే కనపడుతూనే ఉంటుంది. చింటుబాయ్ ఎవరు రాను అనే మీ మెసేజ్ కదా, దాంట్లో అంటారు కదా రీల్స్లో, ఎవరు రాను అని. అదే నేను మేము వేస్తాను. నేను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వేసి చూడండి, చూసి ఎంజాయ్ చేసేయండి. చాలా మంచిగా ఉంది. చూపెడతాను గైస్, దగ్గరికి వెళ్తా ఉన్నా. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇదిగోండి గైస్, ఇదే సమాధి మేడంది. ఒకటే తమిళ్లో రాసి పెట్టింది. సారీ గైస్, ఇక్కడ మేడం కాదు సార్ ఉండేది. అండ్ రియల్లీ సారీ. చూసేయండి మొత్తం. అది ఎవరో తెలుసు, కామెంట్ చేయండి, నాకే తెలియదు. చిన్న ఉన్నది గైస్ పేరు. ఇదిగోండి గైస్, భారత్ రత్న ఎంజీఆర్ అంట గైస్. అదే గైస్, ఇంకా చూసారు కదా ఇట్లా బ్యాక్ ఉంది. బీచ్ దగ్గరికి వెళ్తా ఉన్నాం.
ఇంకో సమాధి ఉంది ఇక అక్కడ ఇంకో సమాధి ఉందంట గైస్ అక్కడ జయలలిత గారిది సారీ అక్కడ ఇక్కడ ఇది జయలలిత గారిది ప్లేస్ వచ్చింది జయలలిత గారిది సమాధి ఇది చూసేయండి అది కావాలనే జయలలిత గారు ఇది సమాధి చూడండి ఇక్కడ మంచిగా ఉంది చాలా మంచిగా కట్టారు ఇక్కడ చూసుకుంటే చాలా మంచిగా ఉంది చూడండి మీకు పేరు కూడా చూపిస్తాను నాకు రాదు ది పీపుల్ ఫర్ ది పీపుల్ అంట ఇక్కడ ఏదో రాస్తుంది మేడం గారు ఫోటో చూడండి ఇక్కడ నాలెడ్జ్ పార్క్ దిస్ నేమ్ ఇస్ నాలెడ్జ్ పార్క్ మస్ట్ విజిట్ ఒక మెమోరీ లాగా ఉంటుంది చూసేయండి వచ్చేసరినా రైట్ గ్యాస్ ఇంతటితో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తా గ్యాస్ రైట్ గ్యాస్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ బ్లాగ్ చేస్తా గ్యాస్ ఎందుకంటే నా ఫోన్లో ఛార్జ్ అస్సలు లేదు నేను పవర్ బ్యాంక్ అలాంటివి ఏం క్యారీ కూడా చేయలేదు నేను నాకు తెలియదు అసలు ఎంతసేపు ఉంటాము ఇంత బ్లాగ్ తీస్తాం అనేసి ఛార్జింగ్ వస్తుంది అనుకో ఛార్జింగ్ అయితే అట్లా వస్తలేదు అక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఒక హాఫ్ అవర్ ఛార్జింగ్ పెట్టుకున్నాము అంతే గైస్ ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ బ్లాగ్ చేస్తా బాయ్ గైస్ చూసారు కదా ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ అదే జైల్లో రైట్ బాయ్ గైస్